హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ మెత్తటి ఇడ్లీ. ఇడ్లీ కోసం అండి, ఒకటి పప్పు. ఏ డబ్బాతో కానీ గ్లాస్తో కానీ మీరు పప్పు కొలుచుకున్నారో ఆ డబ్బాతోటే 4 ఇడ్లీ రవ్వ అండి. ఈ రవ్వ వచ్చేసి ప్యాకెట్ రవ్వ అండి, కాబట్టి 4 పడుతుంది. లూజ్గా తీసుకున్నదైతే కినా 3 పడుతుంది. ఇవి వేసి ఫుల్గా వాటర్ పోసి 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలండి, సపరేట్గా. 8 గంటల తర్వాత మినప్పప్పు అండి ఇలా నానుతుంది. దీన్ని శుభ్రంగా 4-5 సార్లు కడిగి నేను గ్రైండర్లో వేస్తున్నాను. మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, లేదంటే మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోండి. ఎప్పుడైనా గ్రైండర్ వేసేటప్పుడు ఫస్ట్ వాటర్ వేసి తర్వాత పప్పు వేసుకోండి. ఈ పిండి ఇలా మెత్తగా ఈ జారుడుగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ, నానబెట్టిన ఇడ్లీ రవ్వనండి 4-5 సార్లు శుభ్రంగా కడిగి పిండలేదండి, అలాగే నీళ్లు కొద్దిగా ఉంచి అలాగే ఉంచేసినాను. ఇందులో ఈ గ్రైండ్ చేసుకున్న మినప్పిండి వేసేసి కలిపేసి, మీకు ఎంత పిండి కావాలో అంతా వేరే గిన్నెలోకి తీసుకొని ఓవర్ నైట్ పెట్టి రేపు ఉదయం ఇడ్లీ వేసుకోవాలండి. గ్రైండ్ చేసిన మినప్పప్పు అండి ఈ రవ్వలో వేసి మొత్తం ఒకసారి చేత్తో నీట్గా కలిపేసుకోండి, ఈ రవ్వ మినపప్పు కలిసేలాగా. అంతా కలిపిన తర్వాత అండి, ఈ ఇడ్లీ పిండిలో నుంచి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతా మీరు సపరేట్ చేసుకొని పెట్టుకొని, ఈ మిగిలిన పిండిని టప్పర్వేర్ డబ్బాలో వేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 1 వారం వరకు పిండి పులవకుండా ఉంటుందండి. ఈ బయట పెట్టిన పిండి రేపు ఉదయం ఇడ్లీ వేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇడ్లీ పిండి అండి ఉదయం కల్లా ఇలా పొంగుతుంది. ఇందులో సరిపడా సాల్ట్ వేసి ఒకసారి సాల్ట్ ఈ పిండి అంతా ఒకసారి కలుపుకోండి. ఇడ్లీ పిండి అండి ఈ జారుడుగా ఉండాలి, ఇలా ఉంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇడ్లీ ప్లేట్స్ అండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఇడ్లీ అతుక్కోకుండా వస్తుందండి. ఆయిల్ అప్లై చేసిన స్టాండ్లో ఇడ్లీ వేసేసుకోండి. ఇంత కొంచెం హెల్తీగా వేయండి ఇడ్లీ. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అండి పావు నిమ్మకాయ చెక్క వేయండి. ఇలా వేయడం వల్ల వాటర్ బాయిల్ అయిన మరక ఉండదండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇడ్లీ వేసిన స్టాండ్స్ ఇంట్లో పెట్టుకొని ఇడ్లీ స్టాండ్కి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఆ సైడ్ ఇడ్లీ ఉడుకుతుంటుందండి. ఈలోపు మనం కొబ్బరి చట్నీ చేసుకుందాము. అందుకోసము పాన్ వేడి చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలండి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, స్టవ్ సిమ్ చేసుకోండి. 15 పచ్చిమిరపకాయలండి చిన్న పీసెస్. ఇలా చేత్తో పట్టుకుంటే సరిపడినంత శుభ్రంగా కడిగిన కొత్తిమీర అండి కాడంతో సహా వేసేయండి. ఇందులో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేయండి. స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పై స్కిన్ తీసిన చిన్నులపాయలండి 15 ఇందులో వేసేయాలి. ఒక చిప్ అండి పచ్చి కొబ్బరి చిన్న పీసెస్ కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసి 1/2 టీ స్పూన్ చింతపండు గుజ్జు వేసి ఒకసారి మిక్సీ పట్టి కొంచెం నీళ్ళు వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ టైంలో మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. చట్నీ పోపు కోసం అండి అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు,
కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టిన చట్నీ ఇందులో వేసి కలుపుకోండి. వేసి ఒకసారి పోపు చట్నీ కలిసేలా కలుపుకోండి. ఇంతే అండి, కొత్తిమీర కొబ్బరి చట్నీ రెడీ. 10 నిమిషాల తర్వాత అండి ఇలా తడి చేతితోటండి ఇడ్లీని ఇలా ముట్టుకొని చూస్తే పిండి అంటకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్టండి. వెంటనే ఇడ్లీ తీయద్దు, ఒక 2 నిమిషాలు ఆగి తీయండి. ఇలా తడి స్పూన్ తోటి ఇడ్లీ తీసేసుకోండి. చట్నీ ఇంకా సాంబార్, మెత్తటి ఇడ్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.